ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ జయ శ్రీరామ్. సో లొకేషన్ వచ్చేసి మనకి లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ షెడ్. సో ఇట్లా లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి శీతల్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్ ఉంటుంది. సో వన్ ఆఫ్ యూనిక్ ఐడియల్ ఇక్కడ. సో మనకి ఏంది కాన్సెప్ట్ అనేసి వెళ్ళి చూసాం. సో మనకి అమ్మవారి బేస్ వచ్చేసి మనకి 6 to 8 feet ఉంటుంది బేస్. సో మనకి పిల్లర్స్ మీద 2 legs ఉన్నాయి అమ్మవారివి. సో ఇక్కడ బబ్బర్ షేర్ ఉంది. బబ్బర్ షేర్ హైట్ వచ్చేసి మనకి 6 to 7 feet ఉంటుంది. ఇక్కడ ఒక బబ్బర్ షేర్ ఉంది, ఇక్కడ ఒక బబ్బర్ షేర్. సో బబ్బర్ షేర్ ఫినిషింగ్ వచ్చేసి మనకి మొత్తం రాయి టైప్ ఉంది, అంటే ఒక మార్బల్ టైప్ ఉంది మనకి బబ్బర్ షేర్ ఫినిషింగ్ వచ్చేసి. సో అమ్మవారు వచ్చేసి మనకి సింహాసం మీద సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ ఇక్కడ పిల్లో ఉంది. సో అమ్మవారికి మనం శారీ కూడా కట్టవచ్చు అండ్ పూలదండ కూడా వేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ గైస్ మనకి అమ్మవారికి మనం ముక్కు పుడక కూడా పెట్టవచ్చు అండ్ కమ్మలు కూడా పెట్టుకోవచ్చు. సో అమ్మవారి బ్యాక్డ్రాప్ చూద్దాము. సో అమ్మవారి బ్యాక్డ్రాప్లో మొత్తం చూడండి గైస్. సో అమ్మవారి బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకి అమ్మవారు ఉంది. సో ఫ్లవర్ పట్టుకొని పైన మనకి కృష్ణుడు ఉన్నాడు, అంటే రాధా ఫ్లవర్స్ పట్టుకుంటే పైన వచ్చేసి మనకి కృష్ణుడు ఫ్లూట్ పట్టుకొని ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. సో బ్యాక్డ్రాప్ అయితే మనకి ఇది గైస్. సో మొత్తం బ్యాక్డ్రాప్తోనే అమ్మవారి హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 11 to 12 feet ఉంటుంది. సో అమ్మవారి ఫినిషింగ్ ఇంకా కాలే. సో థర్డ్ ఎపిసోడ్లో చూపిస్తాను నేను అమ్మవారి ఫినిషింగ్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఇంకా ఎన్ని ఐడిల్స్ అవుతున్నాయి మన శీతల్ సింగ్ కళాకార వాళ్ళది ఇక్కడ. సో ఒకవేళ మీకు బ్యాక్డ్రాప్ వద్దు అంటే మాత్రం సో బ్యాక్డ్రాప్ లేకుండా ఇలా ఉంటుంది గైస్ మనకి. సో ఇది సెకండ్ యూనిక్ ఐడిల్ గైస్ మన శీతల్ సింగ్ కళాకార్ వాళ్ళది ఇక్కడ. సో బేస్ వచ్చేసి మనకి 4 to 6 feet ఉంటుంది. సో పైన వచ్చేసి మనకి బబ్బర్ షేర్ ఉంది, ఇక్కడ వచ్చి మనకి టైగర్. అండ్ మన అమ్మవారికి మనం శారీ కూడా కట్టవచ్చు అండ్ పుల్లదండ కూడా వేసుకోవచ్చు. సో స్పెషల్ ఏంటంటే అమ్మవారికి మనం ముక్కు పొడక అండ్ కమ్మలు కూడా పెట్టుకోవచ్చు. సో నాకు కిరీటం చాలా నచ్చింది. సో బ్యాక్డ్రాప్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది బ్యాక్డ్రాప్ కూడా. సో మనకి బబ్బర్ షేర్ వచ్చి మంచి క్రూయల్గా బాగుండు. సో అమ్మవారికి మనకి మొత్తం ఆయుధాలు అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో అమ్మవారి ఫేస్ కూడా స్మైలింగ్ ఫేస్. సో ఇది గైస్ మన శీతల్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో. సో థర్డ్ ఎపిసోడ్లో చూపిస్తాం మొత్తం ఫినిషింగ్. ఆ ఐడియల్ అండ్ ఈ ఐడియల్ థర్డ్ ఎపిసోడ్లో చూపిస్తాం. సో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం, ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.